నీకు పేస్ట్ పెట్టినట్టు పెట్టిందా లిప్స్టిక్ పప్ప పెట్టిండా లిప్స్టిక్ పప్ప పెట్టిండా డుగ్గు ఇక చూసి హాయ్ చెప్పరా నాన్న హాయ్ నాకు పప్ప పెట్టలేదు లిప్స్టిక్ నీకు పప్ప పెట్టిండు పేస్ట్ కోల్గేట్ పేస్ట్ పెట్టినట్టు పెట్టిండు వాళ్ళ పప్ప బాగా ప్రేమ కదా రెడీ చేసుకున్నాడు హలో గైస్ వెల్కమ్ టు అవర్ హోమ్ సో ఆల్రెడీ మీరు మా హోమ్ టూర్ వీడియో చూసే ఉంటారు చాలా డేస్ అవుతుంది హోమ్ టూర్ వీడియో చూసి చాలా డేస్ కాదు ఎగ్జాక్ట్ 1 year కంటే ఎక్కువనే అవుతుంది సో అప్పటికిప్పటికి మా ఇంట్లో చాలా చేంజ్ అయింది సో ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ టూర్ అనే కాదు మా డుగ్గుతో హోమ్ టూర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మా డుగ్గు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికి చూపిస్తుంది ఇది మా బెడ్ ఇది మా వాష్ బేసిన్ ఇక్కడ మేము ఇది చేస్తాం అది చేస్తామని సో నాకు అప్పుడు థాట్ వచ్చింది అనమాట డుగ్గుతో హోమ్ టూర్ చేస్తే ఇల్లంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చూపిస్తుంది యాక్చువల్గా ఇల్లు కొంచెం మొత్తం మేము కొన్ని ఫ్రేమ్స్ అవి ఇవి పెట్టేసి నీట్ గా చేద్దాం అనుకున్నాం చేసిన తర్వాత హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం బట్ మా డుగ్గుతో హోమ్ టూర్ చేద్దామని ఇప్పుడే చేస్తున్నాం లెట్స్ గో ఇదేంటిది కాల్ కాదు హాల్ హాల్ ఇదేంటిది ఇక్కడ ఏం చేస్తాం మనం అదేంటిది నీ సోఫానా ఓకే మన ఇద్దరం బయటకు పోయామరా నీదేనంట నీదేనా సోఫా అది మాకద్దా ఈ సోఫాలో ఏం చేస్తావు చెప్పు డ్రెస్ వేసుకుంటాం మా డుగ్గుకి స్నానం పోసిన తర్వాత ఇక్కడ సోఫాలకు తీసుకొచ్చి రెడీ చేస్తాము అంటే డ్రెస్ వేస్తాము అందుకే అట్లా చెప్తుంది హోంవర్క్ ఎక్కడ చేస్తావు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా కిచెన్ ఏం చేస్తావు చూపెట్టు ఒకసారి ఎవరు పెడతారు అన్న ముందులో మమ్మీ ఓకే మరి స్నాక్స్ ఎందులో పెడుతుంది గుడ్ గర్ల్ ఇంకా కిచెన్ చూపియా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా అన్న మొత్తం గుడ్ గర్ల్ మరి బాస్కెట్ కిచెన్ రూమ్ ఇది ఓకే హాల్ అయిపోయిందా టీవీ చూపియావా నీ టీవీ ఓకే అది కూడా దాని టీవీ ఏం చేస్తారు అక్కడ అవునా అబ్బా అంటే ఏమైతుంది ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి మూడొత్తుతారా రైట్ ఓకే వెరీ గుడ్ మరి ఏమేమన్నా చూపెట్టు వెళ్ళిపోదాం ఇంకా ఆ ఫ్రిడ్జ్ ఎవరిది నీదేనా అన్ని నీయేనా
మెత్తనా? ఇంకేమున్నాయి? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేవా? దానికి సంబంధించిన లేవు కాబట్టి. అదేంటిది? ఏంటి ఇదే? అది బొమ్మలు చూపెట్టు ఒకసారి. సార్ ఏంటి సార్ అది? ఏంటిది అది? పాపిటా? కాపీట్ అంటారు. దాని పేరేంటిది? అక్క పేరేం పేరు? అవునా? అబ్బా వాళ్ళెవరు చేతులు? వాళ్ళెవరు? ఏదో తేడాగా ఉందేంటి? పేరేం పేరు? తోజు. ఇంకా ఇదేంటిది? అయ్య బాబోయ్, మామూలు టైం కాదయ్యా ప్రకాశం. అదేంటి నీ డాగా? మన డ్రెస్సులు ఎల్లున్నాయి? ఫ్రాకులు ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఎవరిది బెడ్? లిప్స్టిక్ అవన్నీ చూపియవా? లిప్స్టిక్ అవి చూపెట్టు. నువ్వు ఎక్కడ రెడీ అవుతావు? అవి నీ మమ్మీయా? అవి నీవా మమ్మీవా? దొంగమోహన్ దేవుడు రాయ అంటుంది. అవి మమ్మీ కదా, నీ కాదు కదా. ఎవరి అవి? మమ్మీ అవి. వావ్ డుగ్గు, నీ సైకిల్ బాగుంది. ఎవరు కొనిచ్చారు? ఎవరు కొనిచ్చారు? పప్ప కొనిచ్చిండా? చూపియవా? బాయ్. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా? డుగ్గులాను. అయ్య బాబోయ్, తగిలిందా సత్తి? పర్వాలేలే, వాళ్ళు తగిలినా ఇంకా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అవునా? ఎవరి ఫొటోస్ అవి? ఎవరు పెట్టిల్రా అవి? పప్ప పెట్టిండా? నువ్వు లేవు కదా మరి ఫొటోస్ లో. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు లేవు కదా. ఎక్కడ? అక్కడుంది డుగ్గు. డుగ్గు పాప ఎక్కడుంది? ఇక్కడుంది కదా. వచ్చిందండి వయ్యారి. ఎవరాళ్ళు? అవెవరు ఉతకబెట్టిల్రా? పప్ప ఉతకబెట్టిల్రా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. డుగ్గు రీళ్ళు. మమ్మీ పప్ప డుగ్గా. డుగ్గు మంచిగా లేదు, పప్ప మంచిగా ఉన్నాడు, మమ్మీ మంచిగా ఉన్నది. డుగ్గు గలీజ్ ఉన్నది అలా. డుగ్గు మంచి లేదంతా.
ఎలకపాలు వేసుకొని తొర్రిపల్లి వేసుకొని ఉన్నది మంచి లేదు. డుగ్గు మంచి లేదు అంత. ఎలకపాలు వేసుకొని తొర్రిపల్లి వేసుకొని ఉన్నది మంచి లేదు. మంచి లేదు, తొర్రిపల్లి వేసుకొని ఉన్న వాళ్ళ మంచి లేదు. 2 పళ్ళు ఉన్నాయి నీకు, గలీజ్ ఉన్నావు. చెప్తావా? చెప్పు. ఎవరన్నారా? డుగ్గు చొక్కుంటది. కంప్లైంటా? మరి ఇక్కడ గీలెవరు? ఇది చూపించదా? గీ పొట్టకెవరు? ఆహా, ఇది లాఫింగ్ బుద్ధా. వావ్, కరెక్ట్ చెప్పినావు. గుడ్ గర్ల్. ఎట్లున్నాయి? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంది? కైబులు. ఆరెంజ్, బ్లాక్ కలర్ బ్యాగ్. ఓకే, కష్టం బ్యాగ్. బ్రౌన్ కలర్, పీచ్ కలర్. మరి పింక్ కలర్ ఏది? ముంగట్నా చూడదా? పింక్. వా, ఏంటి మమ్మీ ఎవడు? నీ డోరు. ఇంకా ఎవరు రాసిరు? బయటికి కదమ్మా. ఇప్పుడు బయటికి వెళ్దాం అంట. చెప్పులు చూపిస్తావా? వావ్, అవి అది పప్పది. అవి అటు బ్లాక్ కలర్. ఇవి ఇంకా బ్లాక్ కలర్ చెప్పులు ఎవరి? మమ్మీవి. మరి నీ డుగ్గుదే. వావ్, సూపర్. ఏంటిదిరా? బొమ్మ ఎవరు వేసిరు వాషింగ్ మిషన్లో? బొమ్మ కనాడుతుంది. ఆ బొమ్మ మీద థమ్స్ అప్ బాగా వచ్చింది, అందుకనే వాషింగ్ మిషన్లో వేసిన. సో మా డుగ్గు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చెట్లకు రోజు నీళ్ళు పోసేది. వాళ్ళు పోస్తుంటే చూసి పోసి చెట్లు అనేటివి మురిగిపోయినాయి అనమాట. అంత దారుణంగా పోసింది. అందుకే మేము భయపడి ఇక్కడ పోయనియట్లేదు. చాలు అయిపోయి చెప్పేదా నేను మురిగిపోతాయి చెట్లు. వినది వినది. చాలు డుగ్గు, స్కూల్ తీసుకోదాం పా. డుగ్గు నేను తీసుకొస్తుంది. డుగ్గు చాలుగా. ఏయ్ సో గాయ్స్ చూసారు కదా, నార్మల్ గా ఎవరు వచ్చినా మా ఇల్లు చెప్పని డుగ్గు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నువ్వు చెప్పని చెప్పు. ఇప్పుడు చెప్పు బాబా అసలు విన్నది. సో చూసారు కదా మా హోమ్ టూర్. మీకు ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాలేదు అయితే నాకైతే అర్థం కాలేదు. సో వీడియో మీకు అయితే ఫన్నీగా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. కొత్తగా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా.
డుగ్గుతోని ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. మేము డుగ్గుతోని వీడియోస్ చేస్తామంటే డుగ్గుతోనే ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మాకు చాలా చేయాలని ఉంటుంది డుగ్గుతో, బట్ ఎక్కువ వినదు కదా ఆమె, అది ఒకటి ప్రాబ్లం అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తారు. ఒక్క నిమిషం ఆగండి. లవ్ యూ ఆల్. బాయ్. లవ్ యూ ఆల్.